ఈరోజు పాత్రికేయుల సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన సభ విజయవంతంగా భవిష్యత్తులో రాష్ట్రంలో తీసుకురావాల్సినటువంటి కొత్త సంస్కరణలు, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలో దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అధికారులతో, మంత్రులతో, ప్రజాప్రతినిధులందరితో కూడా పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఆ తరుణంలో కూటమి పాలన వస్తే ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, వెనుకబడినటువంటి తరగతులకి చెందినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా మేలు జరుగుతుంది, పేదవాడి భూమిని కాపాడుతారని చెప్పి భావించినటువంటి తరుణం. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు భూదోపిడీ జరిగింది అని చెప్పి పదే పదే పోరాడినటువంటి జనసేన పార్టీ ఇదే నెలలో ప్రధాన పత్రికల్లో మీరు చూస్తే ఇది ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి కథనం. ఇదే నెలలో ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి కథనం ఇది కాకుండా అసైన్డ్ భూముల్లో ఐఏఎస్ అధికారులు అని చెప్పి ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి కథనం ఇది. మళ్ళీ మొదలు పెట్టారు. ప్రభుత్వం మారిన తీరు మారలేనటువంటి విధంగా ఇది ఒక ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి కథనాలు. ఈ కథనాలన్నీ చూస్తూ ఉంటే విశాఖ భూములపై రాజకీయ గెద్దలు, ఈ కథనాలన్నీ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈ కథనాల ఆధారంగా సాక్షాత్తు భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఈ కథనాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, అందరికీ కూడా ప్రముఖ దినపత్రికలో ఈ కథనాలు వస్తున్నాయి, వీటి మీద చర్యలు కనుక తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది, ప్రభుత్వాన్ని కొంతమంది అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు చేసేటువంటి కొన్ని వేల ఎకరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూములు కానీ, అంటే మాజీ సైనికుల భూములు కానీ, పొలిటికల్ సఫరర్స్ భూములు కానీ, అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుల భూములు కానీ, వాళ్ళకి కేటాయించినటువంటి భూములు ఎన్ఓసీలు తీసుకొని తర్వాత వాళ్ళు వాటిని విక్రయించేలాగా ఏదైతే గతంలో చట్టాలు చేశారో, వాళ్ళు గత కేటాయింపుల్లో 5 ఎకరాలు చెప్పిన స్వాతంత్ర సమయోధులకు కానీ, పొలిటికల్ సఫరర్స్ కానీ
మాజీ సైనికులకు కేటాయించిన భూముల్లో భారీ ఎత్తున వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని చెప్పి గత 10-15 ఏళ్ళుగా నేను పోరాడుతూనే ఉన్నాను, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తానున్నాను. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసినప్పుడు కూడా వాటి మీద పూర్తి స్థాయిలో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసినప్పుడు అప్పుడు కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులు ఇస్తున్నా ఎన్ఓసీ పేరుతో కొంతమంది ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ భూములకి ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఈ భూముల్ని కాజేసి గద్దల్లో తనుకుపోయి వందల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి పదే పదే జనసేన పార్టీ గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి కూడా పోరాడుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండాడ సర్వే నంబర్ 14/1 ఇది సుమారు 100 కోట్ల రూపాయలు విలువ భూమి. ఒక మాజీ సైనికుడు భార్యకి లక్షల్లో ముట్ట చెప్పి 5 ఎకరాలకి అంటే కేవలం 5 లక్షల రూపాయలతో 100 కోట్ల రూపాయల భూమికి అమాయకమైనటువంటి మాజీ సైనికుల యొక్క కుటుంబానికి లక్షల్లో డబ్బులు ఇచ్చి మీ వల్ల ఈ భూములు ఎన్ఓసీ చేయించుకోవడం వీలు పడదు, మేము చేయిస్తామని చెప్పి మాయ చేసి ఎరచూపినటువంటి రాజకీయ నాయకులు కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ ఈ భూమి గత వైసీపీ ప్రభుత్వంలో సాక్షాత్తు ఉడా మాజీ చైర్పర్సన్ వైసీపీ నేత, అలాగే ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళ తమ్ముడు ఎవరైతే వైసీపీలో ఉండి స్పీకర్ గారు ఓటమికి కష్టపడినటువంటి వాళ్ళ తమ్ముడు కొడుకు వినయ్ వాళ్ళ భూమిని ఎన్ఓసీ తెచ్చేసుకున్నారు ఈ ప్రభుత్వంలో. ఈ ఏడాదిలో దీనికి ఎన్ఓసీ ఏ విధంగా వచ్చింది? వీళ్ళేమొచ్చి ఈ భూమి గల వ్యవహారం డీల్ చేసేటువంటి వ్యక్తులు వైసీపీ నేతలు. వైసీపీ నేతలకి ఎవరు అండదండలతో ఎవరు కొమ్ము కాస్తే దీనికి ఎన్ఓసీ వచ్చింది అంటే ప్రభుత్వం మారిన వైసీపీ నేతల భూ వ్యవహారాలకి ఎక్కడా కూడా అడ్డు ఆపు లేకుండా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ యొక్క భూదోపిడీ కొనసాగుతున్నారంటే దీనికి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక కీలక ఐఏఎస్ అధికారి అండదండలు ఉన్నాయనేటువంటి అనుమానం నాకు కలుగుతూ ఉంది. ఏదైతే ప్రముఖ దినపత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో ఒక కీలక ఐఏఎస్ అధికారి ఆదేశాలు లేకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే ఫైలు 3-4 మెమోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ అప్పుడు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డికి ఈ యొక్క ల్యాండ్ డీల్ చేసేటువంటి వైసీపీ నేతలకి డీల్ కుదరగా పెండింగ్ పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి నాయకులతో కొంతమంది కుమ్మక్కయ్యి ఆ యొక్క కీలక ఐఏఎస్ అధికారి సీఎంఓలో ఉన్నటువంటి కీలక ఐఏఎస్ అధికారిని అడ్డం పెట్టుకొని ఈ తతంగం
అనేటువంటి అనుమానం నాకు ఉంది.